కర్ణాటకలోని కంబళిపురంలో కాటేరమ్మ తల్లి ప్రత్యేక పూజలు అందుకుంటుంది. అసలు అక్కడ ప్రత్యేకతలేంటి, కాటేరమ్మ తల్లి ఎలా వెలిసింది, ఈ అన్ని విషయాల్ని మనం ఈ రోజు తెలుసుకుందాం. సలార్ సినిమా వల్ల కాటేరమ్మ తల్లి గురించి అందరూ తెలుసుకోవాలనే ఆతృతను పెంచుకున్నారు. అసలు కాటేరమ్మ తల్లి ఎవరు? కథ అయితే మొదలు పెట్టేద్దాం. కైలాసంలో ప్రతిరోజు పార్వతీమాత శివుడు నిద్రపోయాక ఎటో వెళ్తూ ఉంటుంది. అయితే ఒక రోజు గమనించిన పరమశివుడు ఎక్కడికి వెళ్తున్నావు ప్రతిరోజు అని అడుగుతారు. అయితే పార్వతీమాత నాకు ఏమీ తెలియదని చెప్తూ ఉంటుంది. తర్వాత రోజు కూడా పార్వతీమాత అలాగే వెళ్తుంది. గమనించిన పరమశివుడు ఆమెను అనుసరిస్తాడు. అలా అడవుల్లోకి వెళ్లిన పార్వతీమాత ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని దాల్చి పాతి ఉన్న శవాలను బయటకు తీసి తినే యత్నం చేస్తుంది. ఇదంతా గమనించిన ఈశ్వరుడు ఇలా అయితే ప్రమాదమని ఒక పెద్ద గొయ్యిని అడవిలో తీసి ఉంచుతారు. తిరిగి వస్తున్న పార్వతీమాత ఆ గుంటెలో పడిపోతుంది. కోపంతో పైకి చూస్తుంది. అక్కడ పరమశివుణ్ణి చూసి బాధపడుతుంది. ఇకపై ఇలా చేయనని చెప్పి ఆ గోతిలోనే ఆ ఉగ్ర రూపాన్ని వదిలేసి శివుడి వెంట కైలాసానికి వెళ్ళిపోతుంది. అయితే ఆ గోతిలో వదిలేసిన ఉగ్ర రూపమే కాటేరమ్మ. కాటేరమ్మ తల్లి కర్ణాటకలో చాలా ఫేమస్. ఆ గుడికి వెళ్తే ప్రతి రోగాన్ని నయం చేస్తుందనే నమ్మకం ఉంది. అంతేకాదు అక్కడ 5 ప్రత్యేకమైన ఆచారాలు కూడా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.